మేడారం మహాజాతరలో మరికొద్ది క్షణాల లోపల మహాఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రధాన దేవత సమ్మక్క తల్లిని చిలకల గుట్ట నుండి మేడారం గద్దెల వద్దకు తీసుకురాబోతున్నారు. ఇక అమ్మవార్లు రాబోతున్న తరుణం లోపల ఇక్కడ పూనకాలు, భక్తుల పూనకాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందులో శివసత్తులు, హిజ్రాలు పూర్తిగా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తులుగా చెప్పుకుంటారు. వారి ఆశీర్వాదాలు అమ్మవారు పొందుతారు. వారి ఆశీర్వాదం తీసుకోవాలంటూ కూడా ఒక నానుడే ఉంటుంది. అంతే ప్రధానంగా ఈ హిజ్రాలు అసలు అమ్మవారికి ఎట్లాంటి పూజలు చేస్తారు, వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి వారి మాటల్లో విందాం. చెప్పండి, అసలు ఎట్లా ఈ జాతర ఎట్లా ఉంటుంది? మీరు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రం వ్యక్తులుగా చూస్తారు, ఏం చెప్తారు జాతర గురించి? అందరికీ నమస్కారం. నా పేరు సునీత. నేను సిద్దిపేట జిల్లా నుంచి వస్తున్నాము. అంటే సిద్దిపేట నుంచి కాకుండా ఆయా జిల్లాల నుంచి, ఆయా ఊళ్ళ నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీ అలాగే జోగిని వాళ్ళు కూడా అందరూ అంగరంగ వైభవంగా 2 ఏళ్ళకు ఒకసారి జరిగే సమ్మక్క సారక్క మేడారం జాతరకు అందరూ వచ్చేసి వారి వారి మొక్కులు చెల్లించుకోవడానికి, ముఖ్యంగా మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు జోగిని వాళ్ళు మాత్రము అంటే మన బెల్లాన్ని మనము అమ్మవారి నైవేద్యంగా కొలుస్తాం కాబట్టి మేము అంటే బంగారం అని అంటాము. బంగారం అంటాం కాబట్టి ఆ బంగారాన్ని కొంతమంది వాళ్ళ మొక్కుల తీరుగా వాళ్ళ ఎత్తు బంగారాన్ని తెచ్చుకొని అమ్మవారికి చెల్లించుకోవడం జరుగుతుంది. మేము కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకు కూడా చాలా సంతోషము. ఎందుకంటే ఆ సమ్మక్క సారక్క తల్లి ఆశీర్వాదము మా జోగినీలకు అలాగే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ప్రజలందరికీ ఎల్లవేళలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా, ఎందుకంటే మాకంటూ గవర్నమెంట్ ఉపాధి అంటే ఏముండదు. అదేవిధంగా మాకు కడుపులు నింపే ప్రతి ఒక్క ప్రజలు అందరు సంతోషంగా వారి వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా అమ్మవారికి అందరం మనస్ఫూర్తిగా మేము వేడుకుంటాము. అలాగే మా మొక్కులు కూడా చెల్లించుకొని సంతోషంగా 4-5 రోజులు ఉండి అంగరంగ వైభవంగా ఎలా అయితే వచ్చామో అదేవిధంగా సంతోషంగా వెళ్తామండి. మీరు చెప్పండి, గత ఎన్నో ఏళ్ళ నుంచి జాతర జరుగుతుంది కదా, ఆ గతానికి ఇప్పుడుకున్న ఏర్పాట్లు మంచిగా ఉన్నాయా? అసలు ఆ ఏర్పాట్ల గురించి ఎట్లా ఉంది? అందరికీ నమస్కారం. మేము సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నాము. గత సంవత్సరాలకు చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా బాగానే ఉంది. ఎప్పుడు వచ్చినా మాకు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ సీతక్క కాబట్టి ఇక్కడ ఆమె మాకంటూ ట్రాన్స్జెండర్స్కు సపరేట్గా ఒక స్పెషల్ దర్శనం అనేది అరేంజ్ చేశారు కల్పించారు. మళ్ళీ కల్పించాలి ఇంకా కూడా అని చెప్పేసి మాకంటూ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మాకు టెంపుల్కి వెళ్తున్నాం కదా, టెంపుల్ వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ప్రజలలో కానీ ఎవరికి ఇబ్బంది పడకుండా స్పెషల్గా దర్శనంకు ఏర్పాటు చేశారు కాబట్టి మాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుందండి. చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. చెప్పండి, మీరు ఇట్లా అమ్మవార్లకు ఈ బంగారం ఇస్తాం కదా, ఒక ప్రసాదంగా నిజంగా ఆ ప్రసాదం ఇస్తే అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారా? తప్పకుండా అండి. నమస్తే అండి, నా పేరు రజని. నేను సిద్దిపేట నుంచి వచ్చాను. అయితే నేనైతే ఫస్ట్ టైం వచ్చినా అసలు ఎక్సలెంట్ అనమాట. నేను ఒక మొక్కు కోరుకుంది నెరవేరింది. అందుకోసమని మొక్కు చెల్లించుకుందామని వచ్చాను. సమ్మక్క సారక్క తల్లి అయితే చాలా మహిమగల తల్లి. ఇలాగే అందరు భక్తులు కూడా ప్రతి సంవత్సరం కూడా ఏటేటా కూడా మంచిగా పెరుగుతున్నారు. దానికి చాలా సంతోషం. అంటే మీరు సాధారణ భక్తులు కాకుండా ఒక ట్రాన్స్జెండర్ల తరపున ఈ జాతర గురించి కానీ మీకు సంబంధించినటువంటి ట్రాన్స్జెండర్లకు కానీ జాతర గురించి ఏం చెప్తారు? జాతర గురించి ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యంగా అయితే ప్రజలతో పాటు మేము కూడా సామాన్యం కాబట్టి వాళ్ళతో పాటు మాకు కూడా సమాన హక్కులు అన్నీ, అంటే మాకు కూడా మొక్కు చెల్లించుకోవాలి. అమ్మవారి మహిమగల తల్లి కాబట్టి మాకంటూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అందరితో పాటు మేము కూడా వస్తాం కాబట్టి మాకు కూడా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి ఈ ప్రజలలో కూడా మాకు కూడా ఒక అవకాశం, అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకుంటే అందరికీ విఐపి పాసులు ఉంటాయి, గేట్ పాసులు ఇస్తారు. మరి మాకంటూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మాకంటూ కూడా ఒక్కొక్క ఆయా జిల్లా నుంచి వస్తాము. ఇప్పుడు మా సిద్దిపేట జిల్లా మా ట్రాన్స్ కమ్యూనిటీకి నేను అధ్యక్షురాలు కాబట్టి ఇప్పుడు మేము కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే అక్కడ మేము పిఎస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి, బతిలాడాల్సి వస్తుంది. అలాంటి కాకుండా కూడా మాకు కూడా అన్ని ఫెసిలిటీ కల్పించి అందరితో పాటు మాకు కూడా విఐపి పాసులు, గేట్ పాసులు అలాంటివి ఇప్పిస్తా కూడా మేము వచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ప్రజలు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు పలుకుబడి ఉన్న వాళ్ళని ముందు పంపిస్తున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకైతే మేము ఎంత బతిలాడి దండం పెడతానో కూడా కొంతమంది పంపించలేదు. అదేవిధంగా రిక్వెస్ట్ చేసుకొని మేము ఇక్కడికి అమ్మవారి సన్నివేశంలోకి రావడం జరిగింది. మాకంటూ కూడా గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గుర్తించి మాకంటూ అందరితో సమాన హక్కులు కల్పించి మాకంటూ అమ్మవారి మొక్కులు చెల్లించుకోవడానికి మంచి దారి చూపిస్తే మేము కూడా ఈ 2 ఏళ్ళకు ఒకసారి సంతోషంగా వస్తాము. మా మొక్కులు చెల్లించుకొని మా ట్రాన్స్ కమ్యూనిటీ వల్ల కూడా చాలామంది ప్రజలు కూడా చాలా సంతోషపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం మంచిది, వాళ్ళ ఆశీర్వాదం గొప్పది అనుకొని చాలామంది మా దగ్గరకు వస్తుంటారు కాబట్టి మేము అందరికీ ఆశీర్వాదం మేము ఇస్తాము. అందరూ బాగుండాలని కోరుకుంటాము.
కోరుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని సంతోషంగా వెళ్తామండి. కమ్యూనిటీ తరఫున అమ్మవారిని ఏం మొక్కుకుంటున్నారు? నేను ఒకటే కోరుకుంటాను, ఎందుకంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వాళ్ళని కూడా గవర్నమెంట్ గుర్తించి మంచి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి, మంచి ఉద్యోగాలు ఇవ్వాలి. మా దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు. మాకంటే ఒక రామరాజ్యం నుంచేని ఆ రాముడి ఆశీర్వాదంతో మేము ఈరోజు భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతున్నాం. కాబట్టి మేము ప్రతి ఒక్కరూ పెళ్ళిళ్ళైనా పిల్లలు పుట్టిన షాప్ ఓపెనింగ్లు అయినా అక్కడికి వెళ్ళేసి మేము వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మేము సంతోషంగా తీసుకొని మేము వస్తాము. అంటే ఇది ఇట్టనే ఉండకుండా ఇంకా ముందు తరాలలో కూడా మేమంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి ముందు తరాల వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటూ గుర్తించి జాబ్స్ ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చూసాం ఇది సాధారణ భక్తులే కాదు, ఇక్కడికి ట్రాన్స్జెండర్లు ముఖ్యంగా అమ్మవారి అంటే ఒక మహిళా దేవత కావడం, ఆమె ఒక మహిమాన్వితులైన తల్లి కావడము, కోయగూడెం పుట్టినప్పటికీ కూడా ఈరోజు ఒక ప్రపంచం గుర్తింపు ఒక తల్లుగా వాళ్ళైతే కీర్తించబడుతున్న నేపథ్యం లోపల వారి ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సంతోష్తో వేణు బిగ్ టీవీ మేడారం.